మహారాణి మన ఇంట్లో ఉన్న తులసమ్మ నివాసం ఇది. ఆమె ఉండేది ఇక్కడ, ఆమె ఆఫీస్ ఇక్కడ. వాస్తవంగా బృందావనము అంటే ఏంది? ఏ స్థలంలో ఏ వనంలో అయితే కేవలము తులసి మొక్కలు ఉంటాయో అదే బృందావనం. దాన్ని బృందావనం అంటారు. అక్కడ ఇతర ఏ మొక్కలు ఉంటాయి? కేవలము తులసి మొక్కలే. కనుక దాన్ని బృందావనం చెప్పడం జరుగుతుంది. ఆ బృందదేవిది ఆఫీసు ఈ స్థలం ఉంది. సో బృందదేవి ఈమె రాధారాణి యొక్క విస్తరించిన స్వరూపము. ఎక్స్పాన్షన్ ఆఫ్ శ్రీమతి రాధారాణి. మరి ఆమె చేసే సేవ ఏంది? ఆమె కృష్ణుని రాధాకృష్ణ లీలలకు సహాయం చేస్తుంది. బేసిక్లీ షీఈ్ అ ఈవెంట్ మేనేజర్. ఇప్పటి సమయంలో చెప్పాలంటే ఏంది? ఈవెంట్ మేనేజర్. ఈవెంట్ మేనేజర్ అంటే ఏంది? మంగ గట్టిగా అందరికి ఏమంటే దానికి సంబంధించిన ప్రతి ఒక్క విషయం చూసుకోవడం. ఇక కొత్త ఫ్యాషన్ ఏది? ఈవెంట్ మేనేజ్మెంట్ అనేది. నేను గుర్త తీసుకుంటా, మీ ఇంట్లో పెన్ను ఉంది కదా, మీరు నాకు గుర్తకి ఇవ్వాలి. దానికి సంబంధించిన స్టేజు, లైటింగ్, డెకరేషన్, భోజనాలు, పంతులు, తంతులు, కార్లు, వీరు అన్ని డీజేలు, పిజలు అన్ని నేను చూసుకుంటా. మీరు కేవలం వచ్చి స్టేజ్ మీద కూర్చున్నది వెళ్ళిపోవాలి అంతే. దాంట్లో ఈవెంట్ ని మేనేజ్ చేస్తుంది. సో రాధాకృష్ణుల లీలలు ఇది సృష్టికి అందరికంటే ఉన్నతమైన ఈవెంట్. ఈవెంట్ మేనేజర్ ఎవరు? బృందదేవి. కృష్ణుడు, రాధాకృష్ణుడు 24 గంటలల్లా ఈ భూలోకంలో 24 గంటల్లో ఏం చేస్తారు? 8 చోట్ల పాయింట్స్ ఉన్నాయన్నమాట. There are 8 points where they worship their pastimes. ప్రతి ఒక్క చోటుకు 3 గంటలు. దీంట్లో అష్ట ప్రహారీ లీల. ఒక్క ప్రహర్ అంటే 3 గంటలు. అష్ట ప్రహర 8 3 24. ప్రతి ఒక్క చోటుకు రాధాకృష్ణులు, సఖులు, గోపికలు వీళ్ళందరూ ఒక చోటుకు ఒక స్థలంలో 3 గంటలు ఉంటారు. మళ్ళా నెక్స్ట్ అట్లా 24 గంటలల్లా 8 చోటుకు రాధాకృష్ణ లీల జరుగుతుంది. కానీ ఆ లీలది ప్రారంభ స్థలం, ఫస్ట్ లీల, ఫస్ట్ స్పాట్ ఏంది? బృందకొండ. మనం ఎక్కడున్నాము? రాధాకృష్ణుల ఫస్ట్ ఈవెంట్ జరిగే ప్లేస్ ఇది. ఇది బృందదేవిది హెడ్ క్వార్టర్స్. తో బృందదేవికి 1,00,000 చిలుకలు, ప్యారెట్స్ ఆమె సేవకులు. మీరు లోపల దర్శనం చేసుకుంటే బృందదేవి చేతిలో ఒక తామర పువ్వు ఉంది, తామర పువ్వు మీద ఒక చిలుక ఉంటుంది. ఎందుకు దర్శనమైందా? ఒక కారణాలను కరెక్ట్ చేసుకుందాము. అయినా చూస్తే మళ్ళీ చూడండి, మీకు చిలుక కనపడకపోవచ్చు. ఇప్పుడు చూస్తే వింటే కనబడుతుంది. మనసుకు తెలియని విషయము కంటికి కనిపించదు. ఐస్ విల్ నాట్ సీ థింగ్స్ విచ్ ద మైండ్ డస్ నాట్ నో. సో కనుకనే ఫస్ట్ మైండ్ డేటా ఫీడ్ చేయాల్సింది. దెన్ ఐస్ విల్ గెట్ ద విజన్ టు సీ థింగ్స్. దర్శనం వచ్చినాము, కానీ ఇప్పుడు దర్శనం చేసిన పైకి ఎందరు విషయం చిలుకుందని ఇప్పుడు ఖచ్చితంగా చెప్తారు. చిలుక ఆమె కూడా చిలుక చెప్తారు. ఇక ఎటువై చిలుక ఉందా ఆలిపోయింది కన్నా వినాల్సింది. కనుకనే మనం వినాల్సింది. వింటేనే మనకు విషయము తెలుస్తుంది, కనిపిస్తుంది. ఉంది విషయం ఉంది, కానీ వినకపోతే కనిపించదు. సో కనుకనే తీర్థక్షేత్రాలు కంటితో కాకుండా చెవుతోని చూడాలి. చెవుతో చూడాలి. ఇట్ హాస్ టు బి సీన్ త్రూ ఇయర్స్. ఇది పద్ధతి. సో అయితే బృందదేవికి 1,00,000 చిలుకలు ఉంటున్నా. చిలుక శబ్దం మీరు ప్రొద్దున ప్రభావం లేని వచ్చాము. ప్రొద్దున 6 7 కత్తే ఈ షమ్మి వృక్షం, జంబి అంటాం కదా, ఈ జంబి చెట్టు, అది షమ్మి. ఆ వృక్షం మీద కనీసం లేదు 500 1000 చిలుకలు ఉంటాయి. ఇప్పటికున్నాయి చూడండి మీరు, ఇప్పటికున్నాయి చిలుకలు ఫుల్ ఆఫ్ ప్యారెట్స్. ఏ వృక్షం మీద చిలుకలు ఉన్నాయి, అది ఒకటే వృక్షం మీద చిలుకలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ బాస్ కింద ఉంది. అవును లేదా? ఈవెంట్ మేనేజర్, బృందదేవి ఈవెంట్ మేనేజర్. ఆమె చేతి కింద ఎంత ఉన్నారు? 1,00,000 చిలుకలు.
మరి లక్ష చిలుకలు చేసే కార్యమేంది, సేవేంది? రాధాకృష్ణులు వాళ్ళు ఎక్కడున్నారు, ఎక్కడి వరకు వచ్చింది మొత్తం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నారు, నెక్స్ట్ ఏ లీల జరగబడుతుంది, ఎవరెవరున్నారు. తో కనుకనే ఆ లీలకు సంబంధించిన డెకరేషన్, సెట్, డ్రెస్, జ్యువెలరీ, ఫ్లవర్ గార్లెండ్స్, అవన్నీ వస్త్రాలు, నగాలు, పువ్వులు, ఆ స్థలం ఎట్లుండాలో, ఏం ఏర్పాటు ఉండాలో అవన్నీ బృందదేవి చూసుకోండి. కేవలం రాధాకృష్ణ పోయి చేస్తూ చెప్పా కదా, పెళ్లి రోజు అమ్మాయి అబ్బాయి పోయి స్టేజ్ వెళ్ళేవాడు అంతే. ఇది కొత్త ఫండ కాదు, ఇది ఇప్పుడు అనిపిస్తుంది ఈవెంట్ మేనేజ్మెంట్ కొత్తది. ఇవన్నీ ఓల్డ్ బాబా. బృందదేవి ఇస్ డూయింగ్ ఫ్రమ్ టైమ్ ఇమ్మోరియల్. వైకుంఠంలో, గోలోకంలో కూడా బృందదేవి అదే పనిచేస్తుంది, అదే సేవ అందిస్తుంది. ఇక్కడ కొత్త కాదు, ఇట్స్ నాట్ న్యూ థింగ్. ఇప్పుడు ఓన్లీ డిఫరెన్స్ ఇస్ ఇక్కడ ఈవెంట్ మేనేజ్మెంట్ డబ్బుల కోసం, ఆ ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళ ప్రత్యర్థం కోసం. ఎవరి ప్రత్యర్థం కోసం? రాధాకృష్ణుల ప్రత్యర్థ కోసం బృందదేవి ఇస్తుంది, ఈవెంట్ మేనేజ్ చేస్తుంది. ఈ 1000 లక్ష చిలుకలు వీళ్ళు అక్కడిక్కడికి వెళ్ళి మొత్తం డేటా ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు. ఇప్పుడు వచ్చారు బృందదేవి దగ్గర మొత్తము ప్రతి ఒక్క లీలకు సంబంధించిన డ్రెస్సులు, బట్టలు అన్ని గోడ ఉంది ఫుల్. ఇక్కడ అవన్నీ రెడీ చేసి పెడతారు అనమాట ఆ లీలకు. తప్పుడుగా రాధాకృష్ణులు ఆ డ్రెస్ తోని, ఆ నగాతో అలా చేసుకొని ఇక్కడ లీల జరుగుతుంది. ఇది కుండు ఉంది, ఇది గుప్త కుండు. ఇప్పుడు మన కంటికి కనబడేది, ఇప్పుడు నల్ల నీళ్ళు కనబడుతున్నాయి. వాస్తవంగా చూస్తే ఇది అమృతం ఉంది. ఈ గుప్త కుండంలో ఒక బంగారి తామ్ర పువ్వు ఉంటుంది, దానికి 1,00,000 దళాలు ఉంటాయి. 1,000 పెటల్ లోటస్ ఫ్లవర్. ఆ కమల పువ్వు మధ్య ఒక బంగారి పీఠం ఉంటుంది, ఆ పీఠం మీద రాధాకృష్ణుడు కూర్చుంటాడు. ఈ కళ్ళతో నాకు కనబడింది. ఎందుకు? ఇప్పుడు ఈ కంటికే ఉంది, కామది కాటికే ఉంది. ఈ కామది కాటికి ఊడ్చుకోవాల్సింది ఏం పెట్టుకోవాల్సింది? ప్రేమ కాటిక. ఏ రోజైతే మన కంటికి కామ కాటికి మనం ఊడ్చేసుకుంటాము, ఆ కామ కాటికి ఊడ్చేసుకొని ప్రేమది కాటిక పెట్టుకున్నాము, అప్పుడు మనకు సాక్షాత్ రాధాకృష్ణ దర్శనం అవుతుంది. ఆ తామ్ర పీఠం మీద ఇక్కడ గోపికల దర్శనం అవుతుంది. కనుగొని మన కంటికి ఈ కామ కాటికి తీసేసి ప్రేమ కాటికి పెట్టుకోవాల్సింది. ఎట్లా వస్తుంది? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. ఆ కామను ప్రేమగా మార్చే విధానము ఈ హరే కృష్ణ నామం. ఆ రోజు ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు మనకు ప్రతి ఒక్క చోటుకు ప్రతి ఒక్క లీల కనబడుతుంటది. అదే బృందావనం ఉంది, అది కనబడతలేదు అంతే తేడా. స్థలంలో ప్రాబ్లం ఎక్కడుంది? మన చూపు. ఏ విధంగా అయితే అవసరం ఉన్నారు, ఏమైనా అవసరం వాళ్ళు మీ బైక్ ఎవరు లేదా? అవసరంలో షాప్ బయట పడతాయి అప్పుడు వచ్చే చిన్న కుక్కలు. మనం 10 సార్లు 10 సార్లు వచ్చి రావచ్చు, మనకే కనిపేది. కానీ వాళ్ళకు టైం ఎటు పోయినా వాళ్ళకి బంగారం కనబడుతుంది. అవసరంలోకి ఎక్కడ పోయినా దొరుకుతాయి. అలా చూపు అయిపోతుంది, ఆ బంగారు చూపు అయిపోతుంది. ఏ విధంగా అయితే ఆకాశంలో ఎగిరే గద్ద ఎక్కడ ఎక్కుతుంది? చనిపోయిన పశువులు ఎక్కుతుంది, అవే కనబడుతుంది. ఎందుకు? ఇది అదే ఆహారం ఉంది, ఆహారం అది ఉంది కాబట్టి అది ఎక్కడికి వెళ్ళినా అదే ఎక్కుతుంది, అదే కనబడుతుంది దానికి. దానికి అదే అవసరం. సో అదే విధంగా ఎప్పుడైతే మనకు రాధాకృష్ణులే ఇంకా వాళ్ళ భక్తి ఏమైనా అవసరం అనిపిస్తుందో ఆ రోజు రాధాకృష్ణుడు ప్రతి చోటు కనబడతాడు. ఇట్స్ ఓన్లీ అ మ్యాటర్ ఆఫ్ విషన్, ఇట్స్ ఓన్లీ అ మ్యాటర్ ఆఫ్ నీడ్. ఇప్పుడు అవసరం లేదు కాబట్టి కనిపించేది, అవసరం లేదు కాబట్టి కనిపించేది. అవసరం ఉన్నప్పుడు ఆ వస్తువు ఇంకేం కనిపించేది. అవసరం ఎట్లెట్లా తీవ్రంగా అవుతుందో ఆ వస్తువు తప్ప ఇంకేం కనిపించేది. అవసరం లేకపోతే వస్తువు పక్కన ఉంటుంది, కనిపించేది. అంటారు కదా, సంకల పిల్ల ఊరంతా లేంక లేంకింద. అట్లా మన పరిస్థితి. సో కనుకనే
ఇప్పుడు నలిపితే ఏంది, కోనేరు ఉంది, నీళ్ళు నల్లగా ఉన్నది ఉంది కాదు. నలుపు అక్కడ లేదు, నలుపు ఇక్కడ ఉంది. నలుపు మన భావంలో ఉంది. ఎప్పుడైతే సరైన భావంతో మనము ఆ నీళ్ళ వైపు వెళ్తామో, ఆ కుండ వైపు వెళ్తామో, అమృతం కనిపిస్తుంది. పరిశుభ్రమైన పాలు కనిపిస్తారు. ఆ తామరపు కనిపిస్తుంది. ఆ తామరపు పీఠం మీద రాధాకృష్ణులు కనిపిస్తారు. ప్రతి ఒక్క దళం మీద గోపిక కనబడతారు, సేవలు. ప్రతి ఒక్క దళము మధ్యలో పీఠం ఉంది, దళాలు ఉన్నాయి. 8, 16, 32, 64, 128 దళాల చుట్టూ గోపికలు ఉన్నారు. ఇది బృందావన ఆకారం. ఇప్పుడు మనము 20 కిలోమీటర్లు వచ్చేసినాం, ఎక్కువనే. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళే పోతామంటే 8 కిలోమీటర్లు బర్సాన ఉంది, అక్కడికి వెళ్ళి 20 కిలోమీటర్లు గోవర్ధన్ ఉంది, గోవర్ధన్ 20 కిలోమీటర్లు బృందావనం ఉంది. కృష్ణుడు నందగావ్ నుండి ప్రతిరోజు ఇప్పుడు చివరి చెప్పిన లాస్ట్ రాక్షసు చంపింది ఎవరిని? కేశిని, అవును. కేశిని కృష్ణుడు ఎక్కడ చంపాడు? కేశీ ఘాట్. ఎక్కడుంది కేశీ ఘాటు? యమున ఎక్కడుంది? బృందావనం ఉంది. ఇప్పుడు బృందావానికి ఇంకా నందగాంకి ఎన్ని ఉన్నాయి? ఇక్కడికి వెళ్ళే బరసాన 8, అక్కడికి వెళ్ళి 20 ఇంకా 20. మనం 45 కిలోమీటర్లు ఎట్లా పోయినట్లు వచ్చారు. కాదు, ఇట్లా అవుతుంది. సో వాస్తవంగా ఈ బృందావనం చెప్పిన ఇది కమలపూలాగా ప్రతి ఒక్క స్థలాలు మనం వెళ్తున్నాం కదా. 84 కోసు 84, 252 కిలోమీటర్లు ప్రతి ఒక్క స్థలాలు నీళ్ళ స్థలాలు ఏమవుతున్నాయి. అది కమలపూ ఒక్కొక్క దళం మీద ఉంది, రీచ్ ఎవరి పెటల్. సో ఒక్క పెటల్ మీద కృష్ణుడు ఉన్నాడు ఇక్కడ నందుగావ్, ఇంకో పెటల్ మీద కేశీఘాట్ ఉంది. ఎప్పుడైతే కృష్ణుడు తలుచుకున్నాడు, సంకల్పిస్తాడో ఇప్పుడు నాకు కేశీఘాట్ ఉంది. ఏమైంది? అన్ని రెక్కల దగ్గరికి వచ్చినాయి. ఒక కృష్ణ ఒక అడిగే మళ్ళీ వీలైపోయిందా? మళ్ళీ ఈ కమలపూ దూరం అయిపోతుంది. మన దగ్గర శక్తి లేదు ఆ కమలపూలు లేచేది, కానీ మనకు బస్సులు కార్లు కావాలి మరి దిగడానికి. కానీ కృష్ణుడికి బస్సులు కార్లు అవసరం లేదు. కృష్ణుడికి ఏం కావాలి? జస్ట్ ఈ సంకల్పం, ఈజ్ ఇచ్ఛాశక్తితోనే. భగవంతుని శక్తులపై ఒక శక్తి ఉంది, ఇచ్ఛాశక్తి. ఇచ్ఛాశక్తిని ఆహ్వానిస్తాడు. నాకు ఇప్పుడు ఇచ్ఛ ఉంది, నాకు కోరిక ఉంది, ప్లేసెస్ విల్ కమ్ టుగెదర్, ప్లేసెస్ విల్ గో అవుట్. ఇది బృందావన్ మహిమ. సో కనుకనే బృందదేవి ఇక్కడ నివసించి మొత్తము బృందావనంలో రాధాకృష్ణ లీలను ఆర్కెస్ట్రేట్ చేస్తుందన్నమాట. షీ ఆర్కెస్ట్రేట్స్ ద హోల్ పాస్ట్ టైమ్స్. ఆమె ఇన్ఛార్జ్. ఈ బృందదేవి ఎంతో తపస్సు తర్వాత ఆమెకు ఈ స్థాయి వచ్చేసింది. మాకు తెలుసు, మా ఇంట్లో అందరూ తులసి పూజిస్తాం. ఇక్కడ కార్తీక పూర్ణిమ రోజు ఏమిస్తాము? తులసి పెళ్లి చేస్తాం, తులసి వివాహం జరుగుతుంది. వాస్తవంగా తులసి ఎవరు? ఈమె బృందదేవి. బృంద అనే భక్తురాలు, గొప్ప భక్తురాలు ఆమె. ఆమె పెళ్లి ఎవరితోనైంది? ఒక రాక్షసులతోనైంది. ఆయన పేరేంది? జలంధర్. జలంధర్ అనే రాక్షసులతో బృందది పెళ్లి. గొప్ప భక్తురాలు, పరమ రాక్షసుడు, మన గొప్ప పతివ్రత. ఈ జలంధరు మొత్తము దేవతలను సత్తాల్చాడు. ఎంతవరకు అంటే ఇవాడు శివుడితో యుద్ధం చేశాడు. ఎవరు కూడా ఆ జలంధర్ను ఓడించే సామర్థ్యం లేదు. అంత దాడి చేశాడు అనమాట. అందరు దేవతలు పరిశ్రమ అయిపోయి ఎట్లా చంపాలి. అందరు తెలుసుకున్నారు వీళ్ళకి చావలేదు. ఎందుకంటే బృందది ప్రతివ్రత శక్తి ఆయన కాపాడుతుంది. సో కనుకనే ఎవరు చంపలేరు. ఎట్లా చంపాలి మరి? చంపకపోతేనేమో మొత్తం సృష్టి నియమం వాడు తిరుమల చేసేసాడు. చాలా పెద్ద నీళ్ళ నిషాడు చెప్తున్నా. మొత్తం సృష్టిలో నియమాలను వాడు తిరుమల చేసేసాడు అప్సైడ్ డౌన్. అటువంటి వాళ్ళు ఉంటేమైతుంది? సృష్టిలో దిగారు. సృష్టిలో అలాంటివి చంపేశాడు. కానీ మనం చంపాలంటే వాడు ప్రతివ్రతది కవచం వేసుకున్నాడు. ఎట్లా చేయాలి? ఒక కేసు వచ్చింది మన బాస్ దగ్గరికి. ఈయన ఫుల్ నమ్మకం ఉంది. ఎంతవరకు నా భార్య ఉందో, నా భార్య సతీత్వం రక్షించబడిందో అంతవరకు నన్ను ఏ దేవతలు చంపలేదు. నాకు ఏం శస్త్రం మీద వర్తించి కనుకనే అప్పుడు యుద్ధం కోసం వెళ్ళిండు. జలంధరు యుద్ధం అని బయటపడ్డాడు. అప్పుడు విష్ణుమూర్తి జలంధర రూపం వేసి జలంధర అవతారంలో వచ్చి బృందతో సంపర్కం చేసిండు.
తర్వాత తెలిసింది ఈ వాస్తవం ఆయన భర్త కాదు. ఇక్కడ ఇది అయిందా, బృంద సత్యం భంగమైందా, ఇక్కడ జలందరూ చనిపోయాడు. దాని తర్వాత సత్య బృంద తెలిసిందో ఈ వాస్తవం ఈయన భర్త కాదు, సాక్షాత్ విష్ణుమూర్తి అని మేము విషయంది శ్రాపించింది. షికర్ విష్ణు టు బికమ్ అ స్టోన్, నువ్వు రాయి కాలని శ్రాపించింది బండ. రౌతంటే ఏంటి, అదే శాలిగ్రాముడు, అదే శాలిగ్రామ శిలము విష్ణుమూర్తి. అప్పుడు నారాయణ ఆమెకు శ్రాపం, ఆమె వరం చేసింది, వరం ప్రసాదించింది, యూ బికమ్ తులసి. ఆమె మొక్క అయింది, విష్ణువు రావేయండి, రావేయి శాలిగ్రామ శిల. ఇక అదే బృంద గండకి నది అయింది. గండకి నది ఎప్పుడు ఏమవుతుంది, శాల ఎప్పుడు దొరుకుతాయి, శాలిగ్రామాలు గండకి నదులు దొరుకుతాయి. గండకి నది ఎప్పుడు శాలిగ్రామాలకు అభిషేకం చేస్తూ ఉంటుంది. స్టోరీ బిహైండ్. కనుకనే శాలిగ్రామ్ సేవ కేవలం తులసిదాలతో దగ్గర ఏం అవసరం. శాలిగ్రామ్ సేవ మినిమం సేవ అంటే ఏంటి, కేవలం నీళ్ళ అభిషేకం ఇంకా తులసిదాలు అయితే ఇనఫ్. అంత ప్రియమైనది తులసి. కనుకనే మనం ఏం నైవేద్యం పెట్టినా కానీ కృష్ణ ఏం చెప్పిండు, నువ్వు లేనిది నేను ఏ నైవేద్యాన్ని స్వీకరించాలి. చెట్లలో ఎన్నో ఉదాహరణ ఉంది. సత్యభామ కృష్ణుని కులభారం చేసింది, ఎన్నో ఉన్న నగలన్నీ వేసేసింది, అన్నీ వేసేసింది, కానీ కృష్ణుడు కొంచెం కూడా కదలలేడు, కట్టకట్లాడుతుంది. లాస్ట్ ట్రూప్ మీద చేసింది తులసి. సో దాట్ ఈస్ హౌ డియర్ తులసి ఇస్ టు కృష్ణ. ఆమె ఎవరు, తులసి కృష్ణ ప్రియసి. నమో నమో. రాధా కృష్ణ సేవా పాओ ఏ అభిలాషి, జే తోమార శరణలో తార వాంఛ పూర్ణ. ఎవరైతే తులసి వారిని ఆశ్రయిస్తారో వారి యొక్క ఆధ్యాత్మిక కోరికలు ఏమిటాయి, పూర్తి అయిపోతాయి. జే తోమార శరణలో తార వాంఛ పూర్ణ. కృపా కరి కరో తారే బృందావన వాసి. తులసి మారని అనుగ్రహం అయితే ఆ జీవికి బృందావనంలో ఉండే బృందావని వాసము లభిస్తుంది. కేవలం తులసి మాలని ప్రదక్షిణ వేస్తే, ప్రతిరోజు తులసి మారానికి నీళ్ళు పోసి ప్రదక్షిణ వేస్తే మాత్రం తొలవుతుంది, అన్ని అపరాధాలు తొలిపోతాయి. ఓ బ్రాహ్మణుని హత్య, ఈ అన్ని అపరాలపైకి బ్రాహ్మణ హత్య గొప్పమైన పాపం. ఆ పాపంలోకి వెళ్ళి కూడా వ్యక్తి విముక్తుడు కేవలం తులసి మాలని సేవ ద్వారా. కనుకనే మన ఇంట్లో మనం తులసి పెట్టుకోవడం ఎందుకోసం, బికాజ్ షీఈస్ డియర్ టు కృష్ణ. వాస్తవంగా అందరింట్లో విష్ణుడు నారాయణమూర్తి ఉండాల్సింది, కనుకనే తులసి ఉంటుంది. కానీ ఇప్పుడు తులసి ఉంటుంది, ఇక్కడ నారాయణ లేడు. ప్రాబ్లం అదే పేరు, తులసి పెట్టడం ఫ్యాషన్ లాగా అయిపోయింది. తులసి ఉంటుంది అక్కడ. షీ సర్వెంట్ ఆఫ్ కృష్ణ, సో షీ హ్యాస్ టు బీ విత్ కృష్ణ. కనుక ఇక్కడ బికాజ్ షీ సర్వింగ్ తులసి మారాని సర్వింగ్ కృష్ణ, సో వీ హ్యావ్ టు బెగ్ ఫర్ దట్ సర్వీస్. మనకు ఆ సేవ కావాలంటే, ఈ బృందావన్ మూడ్ల సేవ కావాలంటే ఇట్స్ ఓన్లీ హర్ బై హర్ మర్సీ. కానీ ఆమె ఒక అనుగ్రహం పొందడానికి మనం ఇక్కడికి ఈ బృందావనం ఇక్కడికి రావడం జరిగింది. కనుక మనం అందరం టెంపుల్ దర్శనం చేసుకుని తొందర బస్సు స్థలాలు బాగున్నాయి, టైం తక్కువ ఉంది. ఇప్పుడు ఇంకొకటి, ఈరోజు బర్సనాల ఇప్పుడు విశ్వంకి ప్రసిద్ధి చెందిన మొత్తం వరల్డ్ ఫేమస్ బర్సనది లఠమార్ హోలీ. నందుగా ఒకలే మొగోళ్ళు బర్సనలు ఆడోళ్ళు మొత్తం హోలీ ఇట్లా కట్టలేడు చంపుతారు విడుదలుతున్నట్టే. 40 రోజులు హోలీ జరుగుతుంది. ఈ రోజు కూడా ఉందట అక్కడ. మనం పోతే మొత్తం రంగులు రంగులు అయిపోతాం. కానీ కాదు, క్రౌడ్ మంచిదే, కానీ మన బస్ కూడా అలా ఎంట్రీ వదలాలి కూడా అవుతుంది. మనం తొందర వెళ్ళి తొందర ఇచ్చి మొదలు లంచ్ కూడా ఉంది, లంచ్ తీసుకొని మనం బర్సాన ఎంట్రీ కొట్టాలి, లేకుంటే దర్శనం కాదు, మొత్తం బర్సాన రంగు రంగులు అయిపోతుంది. కనుకనే నేను కూడా తక్కువ సమయం తీసుకుంటా, ఎప్పుడు ఎక్కడ కూర్చోలేదు, ఇంకో స్పాట్ ఖడే అని పడవ. అరే అందరు కొత్త డ్రెస్ వేసుకుని